నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఒక పెద్ద ప్రభుత్వ అధికారి మీద అవినీతి ఆరోపణ వస్తే వెంటనే దర్యాప్తు మొదలుపెట్టొచ్చా, లేకపోతే ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా? ఇదెప్పుడు ఉండే ప్రశ్నే కదా. అవును, ఎందుకంటే ఒకవైపేమో చట్టం ముందు అందరూ సమానమే అంటాం. నిజమే. మరోవైపేమో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ఆఫీసర్లకు కొంచెం రక్షణ ఉండాలి, లేకపోతే వాళ్ళు భయపడతారు అని కూడా అంటారు. అవును, ఆ వాదన కూడా ఉంది. సరిగ్గా ఈ సంఘర్షణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లీగల్ ఫైట్ గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అదే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అంటే డిఎస్పీఈ యాక్ట్లోని సెక్షన్ 6A అనేది అసలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అని సుప్రీంకోర్టు ముందు వచ్చిన కేసు. అవును, డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి కేసు కదా అది. ఖచ్చితంగా. డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ డైరెక్టర్ సిబిఐ కేస్ 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలే మన ఇవాల్టి చర్చకు ఆధారం. సరే, సో మన లక్ష్యం సింపుల్. అసలు ఈ సెక్షన్ 6A ఏంటి? దీని మీద ఎందుకంత వివాదం వచ్చింది? మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అంటే సమానత్వపు హక్కు ప్రకారం సుప్రీంకోర్టు దీన్ని ఎలా చూసింది, చివరికి ఏం చెప్పింది? ఇవన్నీ వివరంగా సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచిది, మొదలు పెడదాం. సరే, ముందుగా అసలు ఈ గొడవకంతటికే కారణమైన సెక్షన్ 6A ఏంటో కొంచెం క్లియర్గా చెప్తారా? ఎవరికి వర్తిస్తుంది ఇది? తప్పకుండా. చూడండి, ఈ సెక్షన్ 6A అనేది 2003లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ సివిసి యాక్ట్ ద్వారా డిఎస్పీఏ యాక్ట్కి యాడ్ చేశారు. ఓకే, 2003లో వచ్చింది. అవును. దీని ప్రకారం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ లేదా ఆ పై లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇలా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే సంస్థల్లో కూడా వాళ్లకు ఈక్వివలెంట్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. అవును. వీళ్ల మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అంటే పీసీఏ కింద ఏవైనా అవినీతి ఆరోపణలు వస్తే సిబిఐ వాళ్ల మీద ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ గానీ లేదా ఇన్వెస్టిగేషన్ గానీ స్టార్ట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఓహో, అంటే ఒక పెద్ద ఆఫీసర్ మీద అనుమానం వస్తే సిబిఐ డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేదు, ముందు గవర్నమెంట్ని అడగాలన్నమాట. అంతే, అడగాలి. ఇది అందరికీ వర్తిస్తుందా, లేక ఏమైనా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా? ఒక ముఖ్యమైన ఎగ్జెంప్షన్ ఉంది. అదేంటంటే, ఎవరైనా లంచం తీసుకుంటూ గానీ లేదా డిమాండ్ చేస్తూ గానీ రెడ్ హ్యాండెడ్గా దొరికితే, అంటే ఆన్ ద స్పాట్ అరెస్ట్ జరిగితే, అప్పుడు ఈ ముందస్తు అనుమతి అవసరం లేదు. ఓకే, స్పాట్లో పట్టుబడితే అవసరం లేదు. అవును, ఆ కేసుల్లో సిబిఐ డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వొచ్చు. కానీ మిగతా అన్ని అవినీతి ఆరోపణల కేసుల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలంటే పర్మిషన్ కంపల్సరీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి 2003లో ఈ చట్టం రాకముందు పరిస్థితేంటి? అప్పుడు ఇలాంటి ప్రొటెక్షన్ లేదా ఆఫీసర్లకు? ఉండేది, కానీ అది చట్టం రూపంలో కాదు. దాన్ని సింగిల్ డైరెక్టివ్ అనేవాళ్లు. సింగిల్ డైరెక్టివ్ అదంటే? అదొక ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆర్డర్ లాంటిది. ఓకే, చట్టం కాదు, జస్ట్ ఒక ఆర్డర్. అంతే. దాంట్లో కూడా ఇంచుమించు ఇలాగే ఉండేది. పెద్ద ఆఫీసర్ల మీద దర్యాప్తు చెయ్యాలంటే ముందు పర్మిషన్ కావాలని. అయితే 1997-98 టైంలో సుప్రీంకోర్టు వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక చాలా ఫేమస్ కేసులో ఆ సింగిల్ డైరెక్టివ్ని కొట్టేసింది. అవునా? కొట్టేసిందా? ఎందుకు? కోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, చట్టం ముందు అందరూ సమానమేనని. ఒక నేరం జరిగిందన్నప్పుడు ఆ నేరం చేసిన వ్యక్తి హోదాను బట్టి ఇన్వెస్టిగేషన్లో తేడా చూపించడం కరెక్ట్ కాదు అని. అంటే చట్టం అందరికీ ఒకటే అని చెప్పిందా? ఖచ్చితంగా. ఇన్వెస్టిగేషన్ అనేది చట్టం ప్రకారం జరగాలి, కానీ గవర్నమెంట్ ఆర్డర్లతో దాని నీరుగార్చకూడదు అని చాలా క్లియర్గా చెప్పింది. ఎంత పెద్దవాళ్లైనా చట్టానికి అతీతులు కారు అని తేల్చి చెప్పింది. మరి విచిత్రమేంటంటే? అవును, అదే విచిత్రం. కోర్టు కొట్టేసిన దాదాపు అవే రూల్స్ని 2003లో సివిసి యాక్ట్ ద్వారా ఈ సెక్షన్ 6A రూపంలో మళ్లీ చట్టబద్ధం చేశారు. అంటే అప్పట్లో కోర్టు వద్దన్నదాన్నే కొన్నేళ్ల తర్వాత మళ్లీ చట్టం రూపంలో తీసుకొచ్చారన్నమాట. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందే. అవును. బహుశా దీన్నే డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి లాంటి పిటిషనర్లు ఛాలెంజ్ చేసుంటారు కదా. ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంది కదా, సమానత్వం గురించి. ఖచ్చితంగా, వాళ్ల మెయిన్ ఆర్గ్యుమెంట్ అదే. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఏం చెప్తోంది? చట్టం ముందు అందరూ ఈక్వల్, అందరికీ చట్టం నుంచి ఈక్వల్ ప్రొటెక్షన్ ఉండాలి అని. అవును.
ఈ బేసిక్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్నే దెబ్బతీస్తోందని పిటిషనర్లు గట్టిగా వాదించారు. ఇది పెద్ద ఆఫీసర్లకు ఒక స్పెషల్ షీల్డ్ లాగా పనిచేస్తూ మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళను వేరుగా చూస్తోంది అని అన్నారు. ఓకే, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇంకాస్త వివరంగా చూద్దాం. అంటే కేవలం హోదా బట్టి తేడా చూపడం తప్పని వాదించారా, లేక ఇంకా ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ రేస్ చేశారా? చాలా పాయింట్స్ రైజ్ చేశారు. ముఖ్యంగా కొన్ని చూద్దాం. 1, ఇది అన్యాయమైన వర్గీకరణ అన్నారు. అంటే ఆఫీసర్లను కేవలం వాళ్ళ ర్యాంక్ జాయింట్ సెక్రటరీ అండ్ పైన, మిగిలిన వాళ్ళు అని వేరు చేయడం కరెక్ట్ కాదు. అవినీతి అనేది ఒక క్రైమ్. ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ర్యాంక్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఒకేలా జరగాలి కదా. నిజమే. ఈ తేడా చూపించడానికి సరియైన అర్థవంతమైన కారణం, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా ఏమీ లేదు అని వాదించారు. రైట్. రెండోది దర్యాప్తుకు ఆటంకం అన్నారు. గవర్నమెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేయడంలో ఇన్వెస్టిగేషన్ చాలా ఆలస్యం అవుతుంది. కరెక్ట్. టైం వేస్ట్ అవుతుంది. అంతేకాదు, ఈలోపు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వచ్చు, నిందితులు అలర్ట్ అయిపోయి సాక్ష్యాలను మాయం చేయొచ్చు. ఇది సిబిఐ లాంటి ఏజెన్సీలు ఫ్రీగా ఇండిపెండెంట్గా పనిచేయటానికి అడ్డొస్తుంది. అసలు చూడండి, ప్రిలిమినరీ ఎంక్వైరీకి కూడా పర్మిషన్ కావాలనడం అంటే బేసిక్గా నిజాలు తెలుసుకోవడానికి కూడా అడ్డు తగలడమే కదా. అవును, అది మరీ దారుణం. అసలు కేసేంటో తెలుసుకోవడానికి కూడా పర్మిషన్ అడగాల. అదే వాళ్ళ వాదన. 3వ పాయింట్, ఇది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకమన్నారు. అంటే చట్టం అందరికంటే గొప్పది అనే ప్రిన్సిపుల్కి దెబ్బ. పెద్ద ఆఫీసర్లకు ఇలా స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళు చట్టానికి అతీతులు అన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. 4ది, అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ స్ఫూర్తికే ఇది వ్యతిరేకం అన్నారు. పీసీఏ యాక్ట్ దేనికి? అవినీతిని అరికట్టటానికి. కానీ ఈ సెక్షన్ 6 పెద్ద లెవెల్లో జరిగే కరప్షన్ విషయంలో ఇన్వెస్టిగేషన్నే అడ్డుకుంటూ ఆ యాక్ట్ లక్ష్యానికే తూట్లు పొడుస్తోంది అని వాదించారు. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. 5ది, కొన్ని వింత వైరుధ్యాలు చూపించారు. ఉదాహరణకు, సెంట్రల్ గవర్నమెంట్లో జేఎస్ అండ్ పై ఆఫీసర్లకు ఈ ప్రొటెక్షన్ ఉంది, కానీ స్టేట్ గవర్నమెంట్లో అంతే ర్యాంక్లో ఉన్న ఆఫీసర్లకు లేదు. అవునా? అది విచిత్రంగా ఉందే. అంతేకాదు, ఇంకో విచిత్రం చూడండి. అదే ఆఫీసర్ మీద స్టేట్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ పర్మిషన్ అక్కర్లేదు, కానీ సిబిఐ చేయాలంటే మాత్రం కావాలి. ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు. నిజమే, ఇందులో లాజిక్ కనిపించట్లేదు. చివరిగా, అసలు ఈ ప్రొటెక్షన్ అవసరమే లేదని వాదించారు. 1998 నుంచి 2003 మధ్యలో ఆ సింగిల్ డైరెక్టివ్ లేదు కదా. అవును, కోర్టు కొట్టేసింది. ఆ టైంలో సిబిఐ ఆఫీసర్లను వేధించేసిందని, వాళ్ళని టార్గెట్ చేసిందని ఆధారాలేమీ లేవు. కాబట్టి ఈ రక్షణ అనేది అనవసరం, కేవలం కొందరిని కాపాడటానికే అని స్ట్రాంగ్గా చెప్పారు. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ వింటుంటే ఆర్టికల్ 14 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సెక్షన్ 6A నిలబడటం కష్టమే అనిపిస్తోంది. మరి గవర్నమెంట్ వైపు నుంచి వాదనేంటి? వాళ్ళెందుకు దీనింత గట్టిగా సపోర్ట్ చేశారు? ఈ స్పెషల్ ప్రొటెక్షన్ వెనుక వాళ్ళ ఉద్దేశ్యమేంటి? గవర్నమెంట్ వాదన కూడా చాలా బలంగానే ఉంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా చెప్పిందేంటంటే, చెప్పండి. 1, డెసిషన్ మేకింగ్లో ఉండే ఆఫీసర్లకు ప్రొటెక్షన్ అవసరం. దేశానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేది ఈ సీనియర్ ఆఫీసర్లే కదా. అవును. వాళ్ళు ఎలాంటి భయం లేకుండా, ఎవరో కావాలని కంప్లైంట్ ఇస్తారేమో అన్న టెన్షన్ లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ప్రతి చిన్నదానికి భయపడితే పాలన ముందుకు సాగదు. అంటే పాలసీ పారాలిసిస్ వస్తుందని వాళ్ళ భయమా? ఒక రకంగా అంతే. సెక్షన్ 6A అనేది నిజాయితీ ఆఫీసర్లను అనవసరమైన వేధింపుల నుంచి కాపాడే ఒక ఫిల్టర్ లాంటిది అని వాదించారు. ఓకే, ఇంకేం చెప్పారు? రెండోది, కె వీరస్వామి కేసు అని ఒకటుంది, సుప్రీంకోర్టు తీర్పే అది. అందులో అది జడ్జీలకు సంబంధించింది అయినా సరే డెసిషన్ మేకింగ్ లెవెల్లో ఉన్న వాళ్లకు కొంత ప్రొటెక్షన్ అవసరం అన్నట్టుగా కోర్టు చెప్పిన పాయింట్స్ని వీళ్ళిక్కడ ప్రస్తావించారు. మూడోది, ఇది ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా ఆపట్లేదు కదా, కేవలం ఒక ముందస్తు చెక్ మాత్రమే అని చెప్పారు. ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా దానిమీద కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా అని కూడా అన్నారు. అంటే ఇదొక స్క్రీనింగ్ మెకానిజం లాంటిదని వాళ్ళ ఉద్దేశ్యమా? అవును. నాలుగోది, ఈ పర్మిషన్ ప్రాసెస్ ఆలస్యం కాకుండా, ఎలా పడితే ఎలా రిజెక్ట్ చెయ్యకుండా గవర్నమెంట్ కొన్ని ఆఫీస్ మెమరాండంలు అంటే గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పారు. 3 నెలల్లో పర్మిషన్ మీద డెసిషన్ తీసుకోవాలని, రీజన్స్ చెప్పాలని రూల్స్ ఉన్నాయని, కాబట్టి ఇది ఇష్టానుసారం జరగదు అని వాదించారు. ఓకే, ప్రాసెస్ ఉందని చెప్పారు. చివరిగా లెజిస్లేటివ్ విజ్డమ్ అనే పాయింట్ రేస్ చేశారు. అంటే
పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే దానికి రాజ్యాంగబద్ధత ఉందని ముందు భావించాలి. ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ. కోర్టులు కేవలం అది మంచిది కాదనో, ఇంకోలా ఉంటే బాగుండేదనో చట్టాలను కొట్టేయకూడదు. స్పష్టంగా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తే తప్ప జోక్యం చేసుకోకూడదు అని వాదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 197 లాంటివి ఉన్నాయి కదా, అక్కడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ని ప్రాసిక్యూట్ చెయ్యాలంటే శాంక్షన్ కావాలి. ఇది కూడా అలాంటిదే అని చెప్పారు. అర్థమైంది. అంటే రెండు వైపులా వాదనలు బలంగానే ఉన్నాయి. ఒకవైపేమో ఈక్వాలిటీ, కరప్షన్పై ఫైట్, మరోవైపేమో అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు, ఆఫీసర్ల ప్రొటెక్షన్. ఇవి రెండు ముఖ్యమైనవి అనిపిస్తుంది. అవును, చాలా కాంప్లెక్స్ ఇష్యూ ఇది. మరి సుప్రీంకోర్టు ఈ రెండు విరుద్ధమైన వాదనల మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించింది, ఎలా ఎనలైజ్ చేసింది, ఏ పాయింట్స్కి ఎక్కువ వెయిట్ ఇచ్చింది? ఇక్కడే ఉంది అసలు విషయం. అవును, ఇక్కడే సుప్రీంకోర్టు ఇచ్చిన విశ్లేషణ చాలా కీలకం. కోర్టు చాలా క్లియర్ కట్ లాజిక్తో ముందుకు వెళ్ళింది. చెప్పండి. ముందుగా ఆర్టికల్ 14 కింద రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో మళ్ళీ గుర్తు చేసింది. ఒక వర్గీకరణ సరైనది అవ్వాలంటే 2 టెస్టులు పాస్ అవ్వాలి. ఒకటి, ఆ వర్గీకరణకు స్పష్టమైన అర్థమయ్యే ఆధారం ఉండాలి. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే ఒక్క గ్రూప్ని ఇంకో గ్రూప్ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారో చెప్పే సరైన రీజన్ ఉండాలి. ఓకే. 2, ఆ రీజన్కి చట్టం సాధించాలనుకుంటున్న లక్ష్యానికి మధ్య ఒక లాజికల్ కనెక్షన్, రేషనల్ నెక్సస్. రైట్. ఈ 2 టెస్ట్ల ప్రకారం సెక్షన్ 6A ఎలా చూసింది? సెక్షన్ 6A చేసిన వర్గీకరణ ఏంటి? కేవలం ఆఫీసర్ హోదా జేఎస్ అండ్ పైన అనే బేసిస్ మీద. ఇది మొదటి టెస్ట్లోనే ఫెయిల్ అయిందని కోర్టు తేల్చేసింది. ఫెయిల్ అయిందా? ఎందుకు? అవినీతి ఆరోపణల విషయంలో ఆఫీసర్ ర్యాంక్తో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా చూడాలి. అవినీతికి పాల్పడిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా చట్టం దృష్టిలో ఒకటే. కాబట్టి ఈ తేడా చూపించడానికి సరైన అర్థమయ్యే ఆధారం, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా లేదని కోర్టు స్ట్రాంగ్గా చెప్పింది. ఓకే. అంటే ఫస్ట్ టెస్టే ఫెయిల్. మరి రెండో టెస్ట్ సంగతి? ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు సెక్షన్ 6A లక్ష్యం పెద్ద ఆఫీసర్లను దర్యాప్తు నుంచి కాపాడటం కూడా సరైనది కాదు అని కోర్టంది. లక్ష్యమే సరైనది కాదా? అవును, ఎందుకంటే ఈ లక్ష్యమే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ యొక్క అసలు లక్ష్యానికి, అంటే అవినీతిని ఎదుర్కోవడానికి విరుద్ధంగా ఉంది. చట్టం ఉద్దేశ్యమే వివక్షాపూరితంగా, డిస్క్రిమినేటరీగా ఉన్నప్పుడు ఇక రెండో టెస్ట్ అంటే లక్ష్యానికి వర్గీకరణకు మధ్య సంబంధం ఉందా లేదా అని చూడాల్సిన పనే లేదు అని కోర్టు చెప్పింది. వావ్, ఇది చాలా స్ట్రాంగ్ అబ్జర్వేషన్. ఖచ్చితంగా. అందుకే ఈ సెక్షన్ 6A అనేది చట్టం ముందు అందరూ సమానమే అనే రూల్ ఆఫ్ లాని, దాంతోపాటు ఆర్టికల్ 14ని ఉల్లంఘిస్తోందని కోర్టు నిర్ధారించింది. మరి గవర్నమెంట్ చెప్పిన ఆ వీరస్వామి కేసు సంగతేంటి? దాన్ని కూడా కోర్టు క్లియర్ చేసింది. వీరస్వామి కేసు జడ్జీలకు సంబంధించింది. జ్యుడీషియరీ ఇండిపెండెన్స్ని కాపాడటం ఆ తీర్పు వెనుక ఉన్న కారణం. ఆ ప్రిన్సిపల్స్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు అప్లై చేయలేము అని కోర్టు స్పష్టం చేసింది. ఓకే. అలాగే ఆ సెక్షన్ 197 సిఆర్పిసి 19 పీసీఏతో పోలిక గురించి ఏం చెప్పింది? అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెక్షన్ 197 సిఆర్పిసి, సెక్షన్ 19 పీసీఏ అనేవి ప్రాసిక్యూషన్ స్టేజ్లో, అంటే ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయి కోర్టులో ఛార్జ్షీట్ వేసి కేసు విచారణ మొదలుపెట్టే ముందు కావాల్సిన పర్మిషన్ గురించి చెబుతాయి. అవును. కానీ సెక్షన్ 6A ఎక్కడ అడ్డుపడుతోంది? అసలు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే స్టేజ్లోనే, అంటే ఫస్ట్ స్టెప్లోనే బ్రేక్ వేస్తోంది. ఇది చాలా పెద్ద తేడా అని కోర్టెత్తి చూపింది. ప్రాథమికంగా విచారణ చేయడానికి కూడా అడ్డుపడటం అనేది ప్రాసిక్యూషన్ శాంక్షన్కి చాలా భిన్నమైన విషయం. అర్థమైంది. అంటే దర్యాప్తు మొదలవడానికే అడ్డంకి ఇది. అంతే. ఇకపోతే పిటిషనర్లు చెప్పిన ఆ వైరుధ్యాలు, సెంట్రల్ స్టేట్ ఆఫీసర్ల మధ్య తేడా, సిబిఐ స్టేట్ పోలీసుల మధ్య తేడా, ఇవన్నీ నిజమే అని, వీటికి సరైన కారణం లేదని కోర్టు కూడా ఒప్పుకుంది. ఓకే. ఈ సమగ్రమైన చాలా లోతైన విశ్లేషణ తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్గా ఇచ్చిన తీర్పేంటి? సెక్షన్ 6Aని ఏం చేసింది? సుప్రీంకోర్టు చాలా క్లియర్గా, ఎలాంటి డౌట్ లేకుండా తీర్పు చెప్పింది. డిఎస్పీఈ యాక్ట్లోని సెక్షన్ 6A1 అంటే జాయింట్ సెక్రటరీ మరియు ఆ పై స్థాయి ఆఫీసర్లపై అవినీతి ఆరోపణల ఎంక్వైరీ లేదా ఇన్వెస్టిగేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలనే రూల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఇచ్చే సమానత్వపు హక్కును వైలేట్ చేస్తోంది అని తేల్చింది. అంటే పూర్తిగా తీసేశారన్నమాట. అవును, ఆ రూల్ని రద్దు చేసింది. దాని ఎఫెక్ట్గా ఈ సెక్షన్ 6Aని
డిఎస్పిఈ యాక్ట్లో చేర్చడానికి కారణమైన సివిసి యాక్ట్లోని సెక్షన్ 26C కూడా ఆ మేరకు చెల్లదు అని కోర్టు స్పష్టం చేసింది. సింపుల్గా చెప్పాలంటే పెద్ద ఆఫీసర్ల మీద కరప్షన్ ఆరోపణలు వస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ఇకపై సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు అని ఈ తీర్పు ఫైనల్గా చెప్పింది. అద్భుతం. అంటే ఈ మొత్తం చర్చ విశ్లేషణల సారాంశం ఏంటంటే సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది, హోదాతో సంబంధం లేకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందర్నీ చట్టం ఒకేలా చూడాలి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఫ్రీగా పనిచేయాలి అని. అవును. ఆ పెద్ద ఆఫీసర్లకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చే సెక్షన్ 6Aని కొట్టేయడం ద్వారా ఈక్వాలిటీకి, కరప్షన్పై పోరాటానికి పెద్ద పీట వేసింది. ఇది సిస్టంలో అకౌంటబిలిటీ పెంచే దిశగా ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు, ముఖ్యంగా హై లెవెల్ కరప్షన్ని డీల్ చేయడంలో ఒక పెద్ద అడ్డంకినైతే తొలగించింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో లోతైన ప్రశ్న ఉంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి అడ్డంకి పోయింది సరే, కానీ ఇదొక్కటే సరిపోతుందా? అంటే పవర్ఫుల్గా ఉండే వ్యక్తులను చట్టం ముందు నిలబెట్టడంలో అసలైన ఛాలెంజెస్ ఇంకా మిగిలే ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ప్రాసిక్యూషన్కి అంటే కోర్టులో కేసు నడపడానికి పర్మిషన్ తీసుకోవడంలో జరిగే డిలేస్. అవును, సెక్షన్ 19 PCA ప్రకారం అది ఇంకా ఉంది కదా. ఉంది. అక్కడ జరిగే జాప్యాలు, పొలిటికల్ ప్రెషర్స్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల దగ్గర సరిపడా వనరులు లేకపోవడం, ఇలాంటి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఇంకా పెద్ద అడ్డంకులుగా ఉన్నాయా? మంచి పాయింట్. చట్టపరంగా ఒక గేటు తెరుచుకుంది, కానీ అసలు గోల్ రీచ్ అవడానికి ఇంకా ఎన్ని గేట్లు దాటాలి? ఇది మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం. తదుపరి అన్వేషణకు అవకాశం ఉన్న ప్రశ్న ఇది.